ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టరేట్ 1 తరపున పిల్లలందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా పిల్లలు ఆనందంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఇళ్ళలోనే ఉండండి. మనకుంటున్నటువంటి పరిస్థితులలో మనము ఈ ఆన్లైన్ ద్వారా సండే స్కూల్ను నడిపిస్తూ ఉంటున్నాం. వీటిని వీక్షించండి. దీని ద్వారా దేవుని వాక్యాన్ని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నేర్చుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఈ లైవ్ ద్వారా మనకు అనుగ్రహించాడు. దీన్ని మనము కలిగి ముందుకు సాగటానికి దేవుడు సహాయము దయచేయునుగాక. ఈ లైవ్ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నటువంటి బిడ్డలకు, అలాగే ఈరోజు వాక్యాన్ని అందిస్తూ ఉన్నటువంటి బిడ్డలకు, పాటల ద్వారా మరి కొరియోగ్రఫీ ద్వారా మరి ప్రత్యేకంగా కార్యక్రమాల ద్వారా మీ మధ్యలో ఈ సండే స్కూల్ ఆన్లైన్ జరపటానికి దేవుడు కృప చూపించినందుకు మిమ్మల్ని అందరినీ ఈ దినపు కార్యక్రమము కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. హలో పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనము కార్యక్రమానికి ముందుగా ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడు దేవ, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఉదయకాల సమన ప్రభ తండ్రి, మేము ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా ప్రభ తండ్రి మేము జరుపుకుంటుండగా నాయన మా మధ్యకు వచ్చి ప్రభ మా యొక్క ప్రోగ్రాం అంతట్లో ప్రభ మీరు ఆదివంతమైన నడిపించండి ప్రభ. తండ్రి, పిల్లలు చేస్తున్నటువంటి యాక్షన్ సాంగ్స్లో అయితేనేమి తండ్రి, మీ యొక్క వాక్యం చెప్తున్నటువంటి అన్నగారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాను ప్రభా. మా నాయన ఈ యొక్క కరోనా ఉధృతిలో ప్రభా ఉంటుండగా మమ్మల్ని అయితే ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపంలో మా ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం ప్రభా. ఆమెన్. పిల్లలం యేసు బిడ్డలం, పిల్లలం యేసు క్రీస్తులం, పిల్లలం యేసు బిడ్డలం, పిల్లలం యేసు క్రీస్తులం. మా ఆట మా పాట మా దేహమంతా, మా శక్తి మా యుక్తి మా బలమంతా, మా ఆట మా పాట మా దేహమంతా, మా శక్తి మా యుక్తి మా బలమంతా యేసుని Jesus, you are my God. పిల్లలం యేసు బిడ్డలం, పిల్లలం యేసు క్రీస్తులం, పిల్లలం యేసు బిడ్డలం, పిల్లలం యేసు క్రీస్తులం. మా మాట మా నడక మా తలపంత, మా ధనము మా ఘనము మా సర్వమంతా, మా మాట మా నడక మా తలపంత, మా ధనము మా ఘనము మా సర్వమంతా యేసుని Jesus, you are my God. బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి నడుచుకోనేను. వావ్ వావ్ వావ్, నాయకుడెవరు లేకున్నను
జీవించెను. వావ్ వావ్ వావ్, క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కొత్త కాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కొత్త కాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 చెకం. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చిమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చిమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కొత్త కాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవి కాలం కొత్త కాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 చెకం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హోప్ యూర్ ఆల్ ఆర్ ఫైన్. అందరూ హెల్తీగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. సక్సెస్ఫుల్గా చాలా వారాలు మనం సండే స్కూల్, ఆన్లైన్ సండే స్కూల్ నడుపుకున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మొట్టమొదటిగా చిన్న ప్రార్థనతో ఈ లెసన్ను ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. కృపా కనికరం మా ప్రభా, సర్వశక్తి గల దేవ ప్రభా, ఈ ఉదయకాలంలో నీ సన్నిధానంలో చేరి ఆన్లైన్ సండే స్కూల్లో మేమందరము నీ వాక్యం గురించి మిమ్మల్ని వర్షిప్ చేయుటకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభానైనా ఇటు భాగ్యాన్ని అందించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు మంచిగా ఇళ్ళలో ఉండి క్షేమంగా ఉంటూ నీ వాక్యాన్ని గురించి నీ సాంగ్స్ పాడుతూ సంతోషంగా ఉంటున్నారని నమ్ముతున్నాం ప్రభా. పిల్లలందరినీ మంచి ఆరోగ్యంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే సండే స్కూల్, ఆన్లైన్ సండే స్కూల్లో నడుపుతున్నటువంటి పెద్దలందరినీ ఆశీర్వదించమని నేను వేడుకొంటున్నాం తండ్రి. ప్రభానైనా ఈ టైంలో మేము లెసన్కు వచ్చి ఉంటుండగా ఈ లెసన్ ద్వారా మాతో మాట్లాడమని నేను వేడుకొంటున్నాం ప్రభా తండ్రి. ఈ సమయం అంతటిని మీకే అప్పచెప్పుకొంచు. నేను మాట్లాడే ప్రతి మాటయు మా అందరి హృదయ ధ్యానంలో అన్నీ మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయం దయచేయమని మా చిన్న ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఫైన్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ రిమెంబర్ లాస్ట్ టైం నేను చెప్పిన స్టోరీ మీకు ఎంతమంది గుర్తుండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ జింజీ గురించి, బానో, మ్యారో, జిమ్మీ గురించి మనం నేర్చుకున్నాం. వాళ్ళకు కలిగినటువంటి 3 శోధనల గురించి మనం నేర్చుకున్నాం నేను చెప్పినటువంటి లాస్ట్ క్లాస్లో. సో అలాగే యేసయ్యకు కూడా ఎటువంటి శోధనలు కలిగినాయి అనేసి కూడా మనం నేర్చుకున్నాం. సో దాట్ వాజ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. అది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. దాని కంటిన్యూయేషన్గా ఈ జింజీ లైఫ్లో కంటిన్యూయేషన్గా ఈ వారం నేర్చుకుందాం. సో జింజీ అనే ఈ యానిమల్ వచ్చేసి ఇట్ వాజ్ ఏబుల్ టు సస్టైన్ ఆల్ ద టెంప్టేషన్స్ కదా. లయన్ ఇచ్చింది టెంప్టేషన్స్ లాస్ట్ వీక్ మీకు గుర్తున్నట్లయితే, ఇంతకుముందు చెప్పినటువంటి వారంలో గుర్తున్నట్లయితే ఆ టెంప్టేషన్స్ 3 జింజీ తట్టుకోగలిగింది. ఫుడ్ గురించిన టెంప్టేషన్ కావచ్చు, వాక్యాన్ని గురించిన టెంప్టేషన్ కావచ్చు, ఆర్ ఇహలోక సంబంధమైన వాటి గురించిన టెంప్టేషన్స్ కావచ్చు. ఆ టెంప్టేషన్స్ అన్నిటిని తట్టుకొని నిలబడింది ఈ జింజీ అనేటువంటి యానిమల్. వన్స్ ఇలా తట్టుకొని నిలబడిన తర్వాత ఇక సాతానుకు తట్టుకోవటం వల్ల కాలేదు. డైరెక్ట్గా సాతానే ఎంట్రీ ఇచ్చేశాడు జింజీ దగ్గరికి. ఎంట్రీ ఇచ్చేసి ఎన్ని టెంప్టేషన్స్ నీకు కలిగించినా కూడా యు ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్, వాటిని ఓవర్కమ్ అవ్వగలుగుతున్నావు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, నీకు ఎలా సాధ్యమవుతుంది ఇది అని జింజీని అడిగాడంట సాటాన్.
జింజిని అడిగితే ఆ సాటన్, బికాస్ ఐ వాజ్ యాడెడ్ వాల్యూ బై మై గాడ్, దేవుని ద్వారా నాకు కొంత విలువ అనేది, ఈ లైఫ్ అనేటువంటి ఒక విలువ నాకు అంది ఉంటుంది, దేవుడు నాకు ఒక విలువ ఇచ్చున్నాడు, కాబట్టి ఆ విలువను బట్టి ఐఎమ్ సస్టైనింగ్ అని చెప్పిందంటే జింజి. విలువన సాటన్కి అర్థం కాలేదు. లెట్ మీ టెస్ట్ అన్నాడు. అవును పిల్లలు, మనందరికి కూడా చాలా విలువ ఇచ్చి దేవుడు ఈ లోకానికి పంపించినాడు. జింజి ఒక్కదాన్నే కాదు, మనందరినీ చాలామందిని కూడా మనకు ఒక వాల్యూ అంటూ ఉంది. దట్ వాల్యూ హ్యాస్ టు బి ఎన్హాన్స్. ఆ వాల్యూను మనం పెంచుకుంటూ పోవాలి. సరే, జింజి వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్. సాటన్కు తన వాల్యూ ఏంటో జింజి డెమాన్స్ట్రేట్ చేయాలనుకున్నది. సరే, సాటన్తో ఛాలెంజ్కి వచ్చేసింది జింజి. ఐ విల్ డెమాన్స్ట్రేట్ మై వాల్యూ. నా వాల్యూ ఏంటో నేను డెమాన్స్ట్రేట్, దేవుడు నాకు యాడ్ చేసిన వాల్యూ ఏంటో నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను, కావాలంటే చూస్తావా అని అడిగిందంట సాటన్ని. సరే చూస్తాను, నీ వాల్యూ దేవుడు ఎంత యాడ్ చేశాడో అని చెప్పాడంట సాటన్. సరే ఏం చేయాలి అంటే, టర్న్ మీ ఇంటూ ఏ నోట్ అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? టర్న్ మీ ఇంటూ ఏ, ఒక కరెన్సీ నోట్ ఉంటుంది కదా, కరెన్సీ నోట్గా టర్న్ చేయమని చెప్పేశాడు. సో సాటన్ ఏం చేసింది, జింజీని ఒక కరెన్సీ నోట్గా టర్న్ అవుట్ చేసింది. లెట్ మీ డెమాన్స్ట్రేట్ యూ. ఒక సపోజ్ మనం అనుకుందాం జింజీని. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ సీయింగ్, చూస్తూ ఉన్నారు కదా, దిస్ ఈజ్ ఏ 2000 రూపీ నోట్ కదా, ఇట్ హస్ గాట్ ఎ ట్రమెండస్ వాల్యూ. 2000 రూపీ నోట్ తీసుకుంటారా మీరు అంటే గబక్కిన వచ్చి లాగేసుకుంటారు కదా. సో 2000 రూపీస్ వెరీ హ్యూజ్ వాల్యూ కదా. సో ఒక కరెన్సీ నోట్గా ఇప్పుడు జింజీ మారిపోయింది. 2000 రూపీ నోట్ కరెన్సీ నోట్గా జింజీ మారిపోయింది. సో లెటెస్ట్ టెస్ట్. ఇప్పుడు నన్ను ఎవరన్నా దారిలో వస్తుంటే నన్ను వాళ్ళకి ఇచ్చేసి, ఇప్పుడు జింజీ 2000 రూపీ నోట్గా మారిపోయింది, నన్ను వాళ్ళకి ఇచ్చేసేయి చూద్దామని చెప్పినారంట. సరే, దారిలో ఈ సాటన్ మామూలు మనిషి వేషంలో ఉన్నాడు, జింజీ నోట్గా మారిపోయింది. దారిలో ఒక అతను వస్తున్నాడు. అతను వస్తుంటే, బాబు, మనిషి రూపంలో ఉన్నటువంటి సాటన్ జింజీని 2000 రూపీ నోట్గా పట్టుకొని, బాబు ఈ 2000 రూపీ నోట్ తీసుకుంటావా అని. ఎందుకు తీసుకోను, హ్యాపీగా నాకు కావాలి 2000 రూపీ, అందరం తీసుకుంటాం కదా 2000 రూపీ నోట్, 2000 రూపీస్ వర్త్ వాల్యూ, ఈ 2000 రూపీ నోట్ ఖచ్చితంగా కావాలి, ఫ్రీగా ఇస్తున్నారా, రాని తీసుకుంటానని చెప్పాడు. తీసుకుంటావా, సరే పంపించేసేమంది. ఆయన వెళ్ళిపోయాడు. ఈ 2000 రూపీ నోట్ మాత్రం తీసుకుంటాడు అని అర్థమైంది, కానీ ఇవ్వలేదు ఆయనకి. సరే ఇప్పుడేం చేయాలి, ఆయన తీసుకుంటున్నాడు అంటే యూ హ్యావ్ గాట్ సమ్ వాల్యూ అని అర్థమైంది. ఇప్పుడు నన్ను ఏం చేస్తావు అంటే, క్రంపుల్ మీ ఏం చెప్పిందంటే జింజీ. ఇప్పుడు ఏం చేశాడు నెక్స్ట్, సాటన్ దీన్ని బాగా నలిపేశాడంట. ఇక సీయింగ్ పిల్లలు చూస్తున్నారు కదా, ఈ 2000 రూపీ నోట్ని ఇలా బాగా నలిపేశాడు. ఇలా బాగా నలిపేసి చూస్తున్నారు కదా, పిడికెల్లో బిగించిపోయింది. నవ్వు ఇప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చేసేయి అనిందంట జింజీ. సరే నెక్స్ట్ ఇంకొక అతను వస్తున్నాడు. ఇంకొక అతను వస్తుంటే, బాబు ఈ 2000 రూపీ నోట్ చూస్తున్నారు కదా ఎంత క్రంపుల్ అయినది, 2000 రూపీ నోట్ ఉంది, ఇది నీకు కావాలా అని అడిగాడంట. చూశాడు, కొద్దిసేపు పరీక్షగా చూశాడు, బాగానే ఉన్నట్టుంది, దీన్ని కొద్దిగా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది కదా, కొంచెం అట్లా చేసుకుంటే ఈవెన్ దెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ బ్యాంక్. సో క్రంపుల్ అయినా కూడా సరే నాకు ఇయ్యి అనేసి ఇచ్చేసేయి, పర్లేదు, అది ముడతలు పడితే పర్లేదు, అంటే క్రంపుల్ అయినా పర్లేదు, ఇచ్చేసేయి అన్నాడు అంట. గమనిస్తున్నారు పిల్లలు, క్రంపుల్ చేశారు దీన్ని, బాగా బాగా ముడిచేసినా కూడా స్టిల్ నాకు కావాలా, ఇచ్చేసేయి అంటున్నాడు ఆయన. ఏంటి ఇంత క్రంపుల్ అయినా కూడా తీసుకుని పోతావా నువ్వు, సరే పంపించేసాయంటే ఆయన కూడా పంపించేసేసింది. ఈ సాటన్ ఆయన్ని కూడా పంపించేసేసింది. సరే నెక్స్ట్ అంటే, నేను క్రంపుల్ చేసినా కూడా నీకు వాల్యూ ఉందా, ఈ నోట్కి ఇంత వాల్యూ ఉందా అని అనుకుంది సాటన్. నెక్స్ట్ టైం ఏం చేయాలి అంటే, ఫస్ట్ నార్మల్ నోట్ని కూడా తీసుకోవడానికి పీపుల్ వర్ రెడీ, క్రంపుల్ చేసినా కూడా నోట్ను తీసుకునేదానికి పీపుల్ వర్ రెడీ. నెక్స్ట్ టైం ఈ నోట్ను కాలు కింద వేసి తొక్కేశారండి. నోట్ను కాలు కింద వేసేసి, క్రంపుల్ అయిన నోట్ను కాలు కింద వేసి తొక్కేశారు సాటన్. కాలు కింద వేసి తొక్కేసి, ఇప్పుడు నన్ను కావాలంటే ఈ అన్నాడంట. కాలు కింద వేసి తొక్కి ఎట్లయినా పెట్టి, అవతల పక్క నుంచి ఇంకొక ఆయన వస్తుంటే ఆయనకు, బాబు నా కాలు కింద 2000 రూపీ నోట్ ఉంది, తీసుకుంటావా అంటే ఒకసారి ఆయన పరీక్షగా చూసి, ఈవెన్ దెన్ కాలు కింద క్రంపుల్ చేసి కాలు కింద వేసి తొక్కినా కూడా హీ వాంటెడ్ టు టేక్, బికాజ్ ఇట్ హెస్ గాట్ అ వాల్యూ. దీనికి 2000 రూపీస్ వాల్యూ ఉంది. ఇది క్రంపుల్ అయినా కాలు కింద వేసి తొక్కేసినా కూడా
బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు టేక్. ఎందుకు అంటే బికాజ్ దానికి ఒక వాల్యూ ఉంది. అది అంటే నో మ్యాటర్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాలలో ఏమైనా మనం పక్కనున్న పరిస్థితుల వల్ల కావచ్చు, సాటన్ టెంప్టేషన్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల దేనివల్ల అయినా కూడా మనం నలగొట్టబడి, క్రంపులు చేయబడి, కాలితో కూడా తొక్కబడినా కూడా, ఇఫ్ యూ హ్యావ్ గాట్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్స్, 2000 రూపీ నోట్కు వాల్యూ ఉంది కదా, ఇలాగా ఈ 2000 రూపీ నోట్కు వాల్యూ ఉన్నట్టు మన లైఫ్లో కనుక మనకు వాల్యూ ఉన్నట్లయితే, నో మ్యాటర్ విచ్ గాడ్ హ్యాస్ యాడెడ్, దేవుడు యాడ్ చేసినటువంటి వాల్యూను మనం బిల్డప్ చేసుకున్నట్లయితే, నో మ్యాటర్ వాట్ ద టెంప్టేషన్స్ ఎలాంటి టెంప్టేషన్స్ వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడగలం. అండ్ పీపుల్ వుడ్ బి విషింగ్ టు టేక్ అస్, మనల్ని తీసుకునే దానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే దైవ గ్రంథంలో చెప్తారు, ఏమని చెప్తామంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. హ్యూమన్స్ అయిన మనము దేవునికి చాలా ప్రియమైన వాళ్ళము అండ్ అందుకనే చాలా ఘనమైన వాళ్ళం. వీఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ పైన చాలా ఇంపార్టెంట్ వ్యక్తులంగా ఉంటున్నాం హ్యూమన్స్ అనేవాళ్ళం. దట్ ఈస్ ద వాల్యూ దట్ గాడ్ హ్యాస్ యాడెడ్. ఈ వాల్యూ అనేది దేవుడు మనకు యాడ్ చేసినటువంటి ఒక కృప, మన పైన యాడ్ చేసినటువంటి కృప. ఆ వాల్యూ, దేవుడు యాడ్ చేసినటువంటి వాల్యూని ఇంకా పెంచుకుంటూ మనం ముందుకెళ్తున్నారు. ఇంకొక వచనంలో దేవుడు చెప్తాడు, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 31వ వచనం, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని. అమాంగ్ ఆల్ ద యానిమల్స్ అంటే మనుషులం అనే వాళ్ళం మనం శ్రేష్ఠులమంట. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. శ్రేష్ఠులు అంటే యూ హ్యావ్ బీన్ యాడెడ్ సమ్ వాల్యూ, యువర్ లైఫ్ హ్యాస్ బీన్ యాడెడ్ సమ్ వాల్యూ అని. మన లైఫ్ ఎలాగైతే జింజీ డెమాన్స్ట్రేట్ చేసిండో, ఈ నోట్ క్రంపుల్ కావచ్చు, కాలు కింద వేసి తొక్కొచ్చు, ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ కొన్నిసార్లు వీ మైట్ టేర్ అయినా కూడా మళ్ళీ అతికిచ్చి మళ్ళీ బ్యాంక్లో ఇవ్వచ్చు. ఈవెన్ దెన్ ఇట్ హ్యాస్ గాట్ అ వాల్యూ. నో మ్యాటర్ ఎంత కష్టం ఎదురైనా, ఎంత టెన్షన్ ఎదురైనా కూడా, బికాస్ దెర్ ఈజ్ అ వాల్యూ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో కనుక వాల్యూ ఉంటే వీ వుడ్ బి సస్టైనింగ్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో మనం ముందుకు వెళ్తూనే ఉంటాం అండ్ మనం సస్టైన్ అవుతూ దేవునిలో గ్రోత్ అవుతూ వెళ్తూనే ఉంటాం. ఈ విషయాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించింది ఏది, జింజీ సాటన్కి. సో వీఆర్ లర్నింగ్ అబౌట్ టెంప్టేషన్స్ గురించి, దేవుడికి ఎదురైనటువంటి టెంప్టేషన్స్ గురించి నేర్చుకున్నాం ఇంత ముందు క్లాస్లో. ఇప్పుడు ఆ టెంప్టేషన్స్లో ఇంకా ఫర్దర్గా వై వీ కెన్ ఫేస్ టెంప్టేషన్స్ అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం దాంట్లో. బికాస్ గాడ్ హ్యాస్ యాడెడ్ సమ్ వాల్యూ. ఆ వాల్యూని మనం నిలబెట్టుకోవాలి. ఈవెన్ మన లైఫ్స్లో కూడా మన వాల్యూని మనం అలానే పెట్టుకుంటే పక్కనున్న వాళ్ళందరూ గౌరవం ఇస్తారు మనకి. మన వాల్యూను మనం పెంచుకుంటూ పోతే వీ వర్ మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ ఫర్ అవర్ జాబ్స్. మన జాబ్స్కి కానీ హీఈస్ ఎ మోస్ట్ వాల్యూడ్ పర్సన్ అన్నట్లు ఉంటుంది. ఐ వాజ్ స్టడీయింగ్ ఒక మార్కెటింగ్ గురించిన ఆర్టికల్ నేను చదువుతూ ఉన్నాను. మార్కెటింగ్ అంటే హౌ టు సెల్ యువర్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ని మనం ఎలా సెల్ చేసుకోవటం, యాడ్ ఇవ్వటము, వీటన్నిటికంటే మోస్ట్ ఐ థింక్ పిల్లలు ఎవరన్నా కొంచెం పెద్ద పిల్లలు మార్కెటింగ్ గురించి, ఎంబీఏ గురించి తెలిసిన పిల్లలు, దే వుడ్ బి నోయింగ్. మార్కెటింగ్లో మన ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అవ్వాలంటే యాడ్ ఇవ్వటంలో కానీ వాటిలో కానీ ఇది లేదు. యాడింగ్ వాల్యూ టు యువర్ ప్రోడక్ట్ అంటారు. మన ప్రోడక్ట్కి వాల్యూ యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతాయంట. సో మంచి సోప్ ఉంది, దానికి మంచి క్వాలిటీ సోప్ ఇచ్చేస్తున్నామంటే అయినా దానికి వాల్యూ యాడ్ చేసినామంటే ఈజీగా సేల్ అవుతుంది, ఎక్కువ సేల్స్ అవుతాయి. సో ఆల్వేస్ వీ షుడ్ యాడ్ వాల్యూ ఫర్ అవర్ లైఫ్. మన లైఫ్కి ఆల్రెడీ దేవుడు ఒక వాల్యూ ఇచ్చినాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మిమ్మల్ని నేను ఎత్తి పట్టుకుంటాను, మీరు ఘనమైన వారని దేవుడు ఒక వాల్యూ యాడ్ చేసి ఉంటున్నాడు. ఆ వాల్యూని మనం అలాగే నిలబెట్టుకోవాలా. ఆ వాల్యూ నిలబెట్టుకోవటం కాకుండా ఆ వాల్యూని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. సో దాట్ పార్ట్ యూ హ్యావ్ లర్న్. ఇంకా సాటానికి ఇంకా ఉండబుద్ధి కాలేదు. హౌ యు ఆర్ ఏబుల్ టు, అంటే సరే టెంప్టేషన్స్ నేను మీకు కలగజేస్తూనే ఉన్నా కదా, ఇన్ని టెంప్టేషన్స్ వస్తున్నా సరే వాల్యూ ఉంది. బట్ వాట్ ఈస్ ద పర్టిక్యులర్ క్వాలిటీ, మీకున్నటువంటి క్వాలిటీ ఏంటి? ఇంత ఈజీగా ఫస్ట్ టెంప్టేషన్స్ అన్నీ తట్టుకునేసావు, ఇప్పుడు నీకు వాల్యూ ఉందని చెప్తున్నావు. హౌ యు ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్? ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్లో మనకు శోధనలు వస్తూనే ఉంటాయి, టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో హౌ యు ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ అంటే, ఒక చిన్న నవ్వు నవ్విందంటే జింజీ, ఓకే దిస్ ఆల్సో ఐ విల్ డెమాన్స్ట్రేట్ టు యూ. దీన్ని కూడా నేను దాని ద్వారా ఇంకొక
ఒక స్టోరీ ద్వారా ఐ విల్ డెమాన్స్ట్రేట్ టు యూ అని చెప్పేసి, నవ్ లెట్ మీ టర్న్ ఇన్ టు ఒక ఓల్డ్ డాంకీగా టర్న్ చేసేసేయండి అని చెప్పిందంట. ఓల్డ్ డాంకీగా టర్న్ చేసేసేయండి, లెట్ మీ సీ అంటే ఇప్పుడంతా నీకు వాల్యూ ఉంది, ఓల్డ్ డాంకీ అంటే వాల్యూ ఉండదు కదా. మనం కరెన్సీ గురించి నేర్చుకున్నాం, కరెన్సీకి అయితే వాల్యూ ఉంది. డాంకీ అనుకుందాం, అది కూడా ఓల్డ్ డాంకీ, ఇంకా ఆల్మోస్ట్ చనిపోవడానికి వీలున్నటువంటి డాంకీ, బాగా ముసలైనటువంటి డాంకీ. పోనీ యంగ్ డాంకీ మ్యూల్ అట్లా అట్లా అనుకుంటే చాకల వల్ల మూటలు మోయటానికి ఏమన్నా పనికి వస్తుందేమో అనుకోవచ్చు. బట్ ఓల్డ్ డాంకీగా కన్వర్ట్ చేయండి, విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అసలు ఎవరికి యూస్ఫుల్ కానటువంటి డాంకీగా నన్ను కన్వర్ట్ చేసేసేయండి అని చెప్పిందంట. చూడండి, ఈవెన్ దెన్ ఐ వుడ్ బీ ఏబుల్ టు ఓవర్కమ్. పీపుల్ వుడ్ నేను పనికి రాను అనుకుంటారు, బట్ ఐ వుడ్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ అనేసి. సరే, దీన్ని సాటర్న్ ఏం చేసింది, ఇంకా జింజిని ఒక ఓల్డ్ డాంకీగా మార్చేసింది. ఓల్డ్ డాంకీగా మార్చేసి ఒక పాత పాడుబడిన బావిలో అక్కడ పడేసింది. ఎవరో ముసలాయన ఉంటే ఆ ముసలాయన వాళ్ళ ఇంట్లో ఒక వెల్ ఉండింది, బావి ఉంటే ఆ బావిలో ఈ డాంకీని పడేసింది అక్కడ. సో చాలా పాడుబడిన బావి అది, దాంట్లో ఈ ఓల్డ్ డాంకీ పడిపోయింది. రెండు యూజ్లెస్, ఈవెన్ ఆ వెల్ కూడా పనికి రావట్లేదు, ఈ డాంకీ, అండ్ దట్ ఈస్ ఆల్సో ఓల్డ్ విచ్ ఈజ్ యూజ్లెస్. దాంట్లో పడేసింది. నౌ సీ యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, నువ్వు ఉన్న ప్లేస్కు వాల్యూ లేదు, బట్ హౌ వుడ్ యూ ఓవర్కమ్ అని. సరే, ఇది హెల్ప్ 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 అని అరుస్తూ ఉంది జింజి. హెల్ప్ 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 అని అరుస్తూ ఉంటే ఆ సౌండ్స్కు ఆ ముసలాయన బయటకు వచ్చి చూసినాడు. చూసి అయ్యో పడింది, ఏం పడింది అని చూశాడు. తీద్దామా అనుకున్నాడు, కానీ ఓల్డ్ డాంకీ దేనికి పనికిరాదు, అది తీసుకొని ఊరికి అనవసరంగా నేను పెంచాలా, ఊరికి ఆహారం పెట్టాలి దానికి. వాట్ వుడ్ ఐ డూ, నేనేం చేస్తాను దానివల్ల పెద్ద ఉపయోగం అంటూ ఏం లేదు అని అనుకున్నాడు. అని అనుకొని సో రెండిటి వల్ల ఉపయోగం లేదు, అట్లా వెల్లో నుంచి నీళ్ళు రావడం లేదు, పాడుబడిన బావి అయిపోయింది, ఆ డాంకీ ఉంది దాన్ని పాడుపడడం లేదు, ఇది ఊరికి అరుస్తూనే ఉంది అనేసి వాళ్ళ సన్స్ని బిల్ చేసి, అరే ఆ డాంకీ పోతే పోయింది, దీంట్లో మట్టేసి బూడ్చేద్దాం దాన్ని, డాంకీని బావిని రెండింటిని బూడ్చేద్దాం అనుకున్నాడు. రెండింటిని బావిని బూడ్చేద్దాం, దాంట్లోనే డాంకీని బూడ్చేద్దాం అనుకున్నాడంట. అనుకొని వాళ్ళ సన్స్ అందరు కలిసి ఆ పారాను తీసుకునేసి ఆ స్పేడ్ అందు తీసుకొని మట్టి తీసి వేస్తూ ఉన్నారు. దేంట్లో వెల్లో వేస్తున్నారు, పక్కన మట్టి తోలించుకొని ఆ మట్టి తీసి వేస్తూ ఉన్నారు. ఆ మట్టి తీసి వేస్తూ ఉంటే మట్టి ఒక్కొక్క స్పేడ్ ఒక్కొక్క పార వేసినప్పుడు లోపల పోయి పడుతూ ఉంది, ఒక్కొక్క గంప లోపల పోయి పడుతూ ఉంది. నవ్వు ఈ గంపలో పోయి పడిన మట్టి కూడా ఆ జింజి మీద పోయి పడుతూ ఉంది, డాంకీగా మారిపోయిన జింజి మీద పడుతూ ఉంది. పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది విదిలించుకుంటే దానిపైన ఉన్నటువంటి మట్టి అంతా మళ్ళీ కింద పడిపోతుంది. మళ్ళీ గంపేస్తున్నారు, మట్టి కింద పడుతుంది, దీని మీద కూడా పడుతుంది. ఇది విదిలించుకుంటుంది, మళ్ళీ మట్టి కింద పడిపోతుంది. నువ్వు గంపలు వేస్తూనే ఉన్నారు, విదిలించుకుంటా ఉంది. గంపతో మట్టి వేస్తూనే ఉన్నారు, విదిలించుకుంటుంది, మట్టి కింద పడిపోతుంది, పైకి. ఇట్లా చేయంగా ఏమైంది, మట్టితో లెవెల్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది బావిలో. బావేమో బూడిపోతుంది, కానీ ఇది జింజి బూడిపోవడం లేదు, ఇది దానిపైన పడిన మట్టిని విదిలించుకొని మళ్ళీ పైన నిలబడుతుంది. సో దాని మీద ఉన్న మట్టి అంతా కిందికి వెళ్ళిపోయింది, మళ్ళీ మట్టి పడుతుంది, మళ్ళీ ఇదిలించుకొని కింద పడుతుంది, పైకి లేస్తుంది. సో బావేమో బూడిపోతుంది, జింజి ఏం బూడిపోలేదు, అది విదిలించుకోవడం వల్ల దానిపైన పడిన మట్టి అంతా పక్కకు పడుతుంది. సో అలా 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 మట్టి అంతా పైకి వస్తుంది, జింజి కూడా పైకి వచ్చేసింది. టోటల్ బూట్ చేశారు. టోటల్ అరే చూస్తున్నారా, అది విదిలించుకొని బాగానే ఉంది, సరేలే పాపం బయటకు వస్తే బయటకు వచ్చింది, పోనీలే పూర్తిగా బావి పైకి వచ్చేసింది. మట్టితో బావిని నింపేశారు, బావి అయితే బూడిపోయింది, కానీ జింజి అయితే బూడిపోలే, టక్కమని బయటకు వచ్చేసింది జింజి. డిడ్ జింజి డై, మై క్వశ్చన్ ఈజ్, జింజి అయితే చనిపోలేదు కదా అక్కడ. సో దేర్ ఎఫర్ట్ వాస్, అది చనిపోయిందిలే, బావిని మూసేద్దాం, అది పోతే పోయిందని. కానీ జింజి డిడ్ నాట్ డై, అక్కడ జింజి చనిపోలేదు. వాట్ ఇట్ వాస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ, ఏం చేస్తూ ఉన్నింది ఎగ్జాక్ట్గా, దానిపైన మట్టిని అంతా విదిలించుకుంటా ఉన్నింది, పక్కకు పడేస్తూ ఉన్నది. సో ఇంపార్టెంట్ లెసన్ వాస్ టాట్ బై జింజి అక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్ మనకు టీచ్ చేస్తూ ఉంది. వాట్ ఎవర్ మన పైన ఎన్ని టెంప్టేషన్స్ అన్నా పడవచ్చు, ఎంతమంది అయినా కోప్పడవచ్చు, ఎంతమైనా ద్వేషం పెంచుకోవచ్చు. వెన్ యూ హ్యావ్ వాల్యూ ఇన్ యువర్ లైఫ్, వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, షేక్ ఇట్ ఆఫ్ అండ్ మూవ్ అప్. దాన్ని షేక్ ఆఫ్ చేసేసి విదిలించుకొని మూవ్ అప్. సో అందుకనే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 అంటారు, సమస్తమైన ద్వేషము,
కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వములు మీరు విసర్జించుడి అని. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18 నుంచి 19 వరకు చూసినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను. పాత వాటన్నిటిని వదిలేసి మన పైన పడుతున్నటువంటి టెంప్టేషన్స్ నీడ్ నాట్ థింక్ ఆఫ్ దెమ్, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లే పిల్లలు. వాటన్నిటిని వదిలిచ్చేసేసుకోవచ్చు. ఎలాగైతే జింజి వదిలిచ్చేసేసుకుందో, నో మ్యాటర్ అంటే నాకు కొంచెం మార్క్స్ తక్కువ వస్తున్నాయి, పోనీ నన్ను అందరూ అల్లరోడ్ అంటున్నారు, వీటన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం, దానికి కావాల్సిన మార్పు చేసుకొని దాని గురించి మర్చిపోయి వదిలేసి గుడ్ క్వాలిటీస్ తోటి వదిలేసి యూనిట్ టు కమ్ అప్. అలా పైకి వస్తున్నప్పుడు దట్ ఈస్ హౌ వి గ్రో. షేక్ ఇట్ ఆఫ్ అండ్ మూవ్ అప్ అంటాం. దాన్ని విదిలించుకొని మూవ్ అప్ అవ్వటం అనే లెసన్ గురించి జింజి అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. నిజంగా పిల్లలు మన లైఫ్లో కూడా లాట్ ఆఫ్ టెంప్టేషన్స్, శోధనలు చాలా వస్తూ ఉంటాయి మన లైఫ్లో కూడా. ఎలాంటి శోధనలు వస్తాయి అనేసి మనం ఇంతకుముందు క్లాస్లో చూసుకున్నాం. అండ్ ఈ క్లాస్లో బికాస్ దెర్ ఈజ్ వాల్యూ ఫర్ అవర్ లైఫ్, గాడ్ యాడ్ చేసినటువంటి వాల్యూ వల్ల వీ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్. ఎంత క్రంపులైనా మన మీద ఎంత టెంప్టేషన్స్ వచ్చి ఎవరు ఎంత మనల్ని అణిచివేసినా కూడా, కరెన్సీ నోట్ ద్వారా మనం నేర్చుకున్నాం కదా, కాలుతో కూడా తొక్కేసి అనిచేసినా కూడా, ఇఫ్ యూ హ్యావ్ గాడ్స్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్, మన లైఫ్లో కనుక దేవుని యొక్క వాల్యూ మనం అలాగే నిర్మించుకుంటూ వెళ్ళినట్లయితే నో మ్యాటర్ వాట్ మే కమ్, మనకి ఏమొచ్చినా కూడా మనం అలాగే నిలదొక్కుకోగలం. అది కాకుండా సెకండ్ పాయింట్ వీ హ్యావ్ లర్న్, సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే, వాట్ ఎవర్ ఈ టెంప్టేషన్స్ ఏమొచ్చినా కూడా వీ డిడ్ నాట్ అదే మూడ్లో ఉండి వాటి గురించి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించుకుంటూ ఉండటం కాదు. షేక్ ఇట్ ఆఫ్ అండ్ మూవ్ ఆన్. దాన్ని అక్కడక్కడనే విదిలించుకొని వదిలేసి మంచి వైపు పైకి ఎక్కుకుంటూ పైకి వచ్చేసేయాలి. ఈ రెండింటి గురించి జింజీ ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్. ఐ హోప్ మన లైఫ్లో పిల్లలందరం ఈ లెసన్ విన్నటువంటి పిల్లలందరూ మన లైఫ్స్కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉన్నటువంటి టెంప్టేషన్స్ అన్నిటిని అక్కడే షేక్ ఆఫ్ చేస్తూ వదిలేసి గుడ్ క్వాలిటీస్ తోటి పైకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. కంఠత వాక్యం నేర్చుకుందాం పిల్లలు. ఇవాంటి కంఠత వాక్యం మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపా కనికరాలు మా ప్రభా, సర్వశక్తిగల దేవనైనా, మా పిల్లలందరి లైఫ్స్లో, మా అందరి లైఫ్స్లో మీరు ఒక వాల్యూ యాడ్ చేసి ఉంటున్నారు అని మేము నమ్ముచున్నాం, నేర్చుకొని ఉంటున్నాం తండ్రి. ఈ వాల్యూను మేము అలాగే అట్టి పెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని నేను వేడుకొంచున్నాం. మేము ఈ వాల్యూ తోటి ఇంకా ముందుకు పెరుగుటకు సహాయాన్ని అందించమని నేను వేడుకొంచున్నాం ప్రభా. వాల్యూ యాడెడ్ పర్సన్స్గా మేము ఎదుగుటకు సహాయాన్ని అందించమని నేను వేడుకొంచున్నాం తండ్రి. అలాగే మాకు ఎటువంటి శోధనలు ఎదురైనా, మాకు ఎటువంటి కష్టాలు ఎదురైనా వాటిని అక్కడనే వదిలేసి గుడ్ క్వాలిటీస్తో మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చే విధంగా మా మీద త్రో చేయబడినటువంటి ప్రతి విధమైన శోధనను మేము తట్టుకునే విధంగా మాకు సహాయం దయచేయమని నేను వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఈ ద్వేషము, క్రోధము, అల్లరి, కోపము వంటి వాటన్నిటి మాపై విసిరివేయబడుచుండగా వాటన్నిటిని మేము తట్టుకొని నిలబడి వాటన్నిటిని వదిలించుకొని పైకి లేచి నిలబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని నేను వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ సండే స్కూల్ లెసన్ విన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని నేను వేడుకొంచున్నాం. వారిపై మెండైన కృపలను అనుగ్రహించండి. ప్రభా తండ్రి, అట్మాస్ఫియర్ డిసీజెస్ తోటి మేము బర్డెన్ అయి ఉంటుండగా పిల్లలందరినీ మంచి ఆరోగ్యం చేత దీవించమని, ఏ ఒక్కరు కూడా ఈ కరోనా బారిన కానీ ఎటువంటి డిసీజ్ బారిన పడకుండా వారిని కాపాడమని, వారి ఇళ్లలో వారి క్షేమంగా, వారి కుటుంబాలు క్షేమంగా, మా ఊరు, మా దేశము, మా రాష్ట్రం అన్ని క్షేమంగా ఉండేలాగా సహాయం దయచేయమని ప్రభా తండ్రి, ఈ సండే స్కూల్ నడుపుతున్నటువంటి పెద్దలందరినీ ఆశీర్వదించమని మా చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. హలో పిల్లలు, బాగున్నారా? మరి చక్కటి లెసన్ మీరు విన్నారు కదా. అలాగే ఇంకో చిన్న చక్కటి క్రాఫ్ట్ మనం చూద్దాం. ఓకే, మీకు కావాల్సింది ఒక పేపర్ అంతే.
మరి మరి పేపర్ కట్ చేయడానికి మీరు రూలర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ముందుగా మనకు ఒక A4 సైజ్ పేపర్ తీసుకున్నాం. అది కలర్ పేపర్ కానివ్వండి, వైట్ పేపర్ కానివ్వండి. ఓకే, దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి, 2 హాఫ్స్ చేయండి. ఇలా దాన్ని 2 హాఫ్స్గా మనం చేసుకున్నాం. ఇప్పుడు ప్రభాకర్ అన్న ఒక మంచి క్రాఫ్ట్ చేస్తారు, మీరు చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంచి సాంగ్ మీ ముందుకు వస్తుంది, వీక్షించండి. మీరు కూడా ఇంటి దగ్గర చేయండి. ఇంకా ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాక్షన్ సాంగ్స్లో పాల్గొన్నాను అనుకుంటే కింది నెంబర్ను కాంటాక్ట్ కండి. ఓకే, థ్యాంక్ యూ. చెవిగలవాడు వింటాడు, ట్రింగ్ 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 ట్రింగ్, చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు, ట్రింగ్ 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 ట్రింగ్. చెవిగలవాడు వింటాడు, ట్రింగ్ 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 ట్రింగ్, చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు, ట్రింగ్ 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 ట్రింగ్. ఇటుక మీద ఇటుక పెట్టి ఇసుక మీద ఇల్లు కడితే, ఇటుక మీద ఇటుక పెట్టి ఇసుక మీద ఇల్లు కడితే, వాన వచ్చినా వరద వచ్చినా ఓ గాలి వచ్చి కొట్టగా ఇసుక మీద ఇల్లు కూలిపోవును, గాలి వచ్చి కొట్టగా ఇసుక మీద ఇల్లు కూలిపోవును. చెవిగలవాడు వింటాడు, ట్రింగ్ 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 ట్రింగ్, చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు, ట్రింగ్ 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 ట్రింగ్. చెవిగలవాడు వింటాడు, ట్రింగ్ 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 ట్రింగ్, చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు, ట్రింగ్ 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 ట్రింగ్. ఇటుక మీద ఇటుక పెట్టి బండ మీద ఇల్లు కడితే, ఇటుక మీద ఇటుక పెట్టి బండ మీద
ఇల్లు కడితే వాన వచ్చినా వరద వచ్చినా ఓ గాలి వచ్చి కొట్టగా బండ మీద ఇల్లు కూలిపోదు, గాలి వచ్చి కొట్టగా బండ మీద ఇల్లు కూలిపోదు. చెవి గలవాడు వింటాడు, ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు, ట్రింగ్ 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 చెవి గలవాడు వింటాడు, ట్రింగ్ 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 చెప్పినట్టు చేయవాడు బుద్ధిమంతుడు, ట్రింగ్ 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 ట్రింగ్. మీరందరూ కూడా ఈరోజు కార్యక్రమాన్ని సంతోషంగా వీక్షించారని నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు దేవుని దీవెనలు మీకు కలగాలని నేను కోరుతూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం ఈ విధంగా సండే స్కూల్ పిల్లల ద్వారా మేమందరము కూడా చేరి నిన్ను ఆరాధించడానికి ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనములు. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమము పిల్లలు, పెద్దలు, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, టీచర్స్ అందరినీ బట్టి నీకు వందనములు. ఈరోజు పాల్గొన్నటువంటి బిడ్డలను, వీక్షించినటువంటి బిడ్డలను నీ దీవెనతో నింపుమని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే ఈ కార్యక్రమం వీక్షించినటువంటి బిడ్డలందరికీ నీ దీవెన ఆశీర్వాదముల కృపలను కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకందరికీ ఈ సండే స్కూల్ వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు సదాకాలము తోడైండునుగాక. ఆమెన్.